మహిళ కారు డ్రైవింగ్ సరదా చిన్నారి ప్రాణాలు బలి తీసుకుంది. కార్ డ్రైవింగ్ నేర్చుకునేందుకు గ్రౌండ్కు వెళ్లి అదుపు తప్పి కారుతో చిన్నారులను మహిళ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు చనిపోగా మరొకరు ప్రాణాలతో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని నవ్య కాలనీలో నివాసం ఉంటున్న మహేశ్వరి అనే మహిళ కారు నేర్చుకునేందుకు భర్త రవిశేఖర్తో కలిసి నర్రెగూడెం గ్రౌండ్కు వెళ్లింది. అదే సమయంలో గ్రౌండ్లో ఆడుకునేందుకు శేఖర్, అనురాధ దంపతుల పిల్లలు మణిధర్ వర్మ, ఏకవాణి వచ్చారు. డ్రైవింగ్ సీట్లో కూర్చున్న మహేశ్వరి కారును ముందుకు దూకించడంతో అదుపు తప్పి పిల్లలపైకి దూసుకెళ్లింది. ఇద్దరు చిన్నారులు కారు చక్రాల కింద నలిగిపోవడంతో అక్కడికక్కడే బాలుడు మణిధర్ వర్మ చనిపోగా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఏకవానికి చికిత్స జరుగుతోంది. చిన్నారుల తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకరు మృతి, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇదే ఇష్యూకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా రిపోర్టర్ పాపన్న అందిస్తారు. వేసవి సెలవుల్లో సరదాగా ఆడుకుందామని సాయంత్రం పూట గ్రౌండ్కి వచ్చిన చిన్నారుల జీవితంలో ఇదే చివరి ఆటగా ముగిసింది. అమీన్పూర్ గ్రామం శివార్లో గల నేరేగూడెంలో ఆదివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో ఆడుకుందామని వచ్చిన చిన్నారుల్లో ఇదే గ్రామానికి చెందిన మహేశ్వర్ అనే మహిళ డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చి ఇక్కడ ఆడుకుంటున్న పిల్లల పైకి ఆ కారు నిర్లక్ష్యంగా తీసుకెళ్లడంతో అక్కడికక్కడే తీవ్ర గాయాలకు గురైన ఇద్దరు కూడా ఆ మణివర్మ అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఎవరైతే వాళ్ళ సోదరి ఉందో సోదరి ఏకవాణి మాత్రం తీవ్ర గాయాలు కావడంతో సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మనం చూస్తున్నాం ఇదే నర్రెగూడ గ్రౌండ్, ఇదే గ్రౌండ్లో ఆదివారం కూడా ఆ ఘటన జరిగింది. ప్రతిరోజు కూడా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఊర్లో గ్రామస్తులు ఇక్కడికి వాకింగ్ మరియు క్రీడలు ఆడుకోవడానికి వస్తుంటారు. కానీ క్రీడలు ఆడుకునే మైదానంలో డ్రైవింగ్ నేర్చుకోవడానికి రావడం అనేది నిర్లక్ష్యపూరితమైన ఘటన అన్నట్టు కూడా మనకు స్థానికులు చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, ఈ కారు టైర్ల ఛాయలు కనిపిస్తున్నాయి. ఎక్కడైతే పిల్లలు ఆడుకోవాల్సిన మైదానంలో కార్ డ్రైవింగ్ చేసి నిర్లక్ష్యపూరితంగా వాళ్ళని ఒక ప్రాణాన్ని తీసి ఆట మైదానమే శ్మశాన వాటికి అయిన ఘటనలు కూడా మనకు కనిపిస్తుంది. ప్రతిరోజులాగే కూడా ఇక్కడనే ఈ గ్రౌండ్ పక్కనే గ్రౌండ్ సమీపంలోనే వాళ్ళ ఎవరైతే మణివర్మ ఇల్లు ఉంటుంది కాబట్టి ఆ ఇల్లు మెయిన్ రోడ్కు ఉండడంతో మెయిన్ రోడ్లో వాహనాలు వస్తాయనే జాగ్రత్తతో వాళ్ళ మణివర్మ పెద్దనాన్న కూడా వాళ్ళ పిల్లలు ఆయన ముగ్గురు పిల్లలు, తన తమ్ముడు ఇద్దరు పిల్లలు, ఐదుగురు పిల్లల్ని తీసుకొని వచ్చి కూడా ఈ మైదానంలోనే క్రీడలు ఆడిపిస్తుంటాడు. ఏదైతే మనకు మణివర్మకు క్రికెట్ అంటే ప్రాణం అంటూ కూడా ఆ కుటుంబ సభ్యులు చెప్పారు. ఇక్కడే మనం చూడొచ్చు, ఇక్కడనే వికెట్లు పెట్టుకొని ప్రతిరోజు కూడా మణివర్మ, ఏకవాణి వాళ్ళందరూ సోదరులు కూడా ఇక్కడనే క్రికెట్ ఆడుతుంటారు. ఏదైతే శనివారం రోజు కూడా మణివర్మ క్రికెట్ ఆడినప్పటికీ తనకు బ్యాటింగ్ రాలేదనే నిర్లక్ష్యంతో ఉన్నాడు. ఆదివారం రోజు ఉదయం పూటనే వాళ్ళ పెద్దనాన్న దగ్గరికి వెళ్ళేసి, పెద్దనాన్న నిన్న నాకు బ్యాటింగ్ రాలేదు కాబట్టి నేను ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో బ్యాటింగ్ చేస్తానంటూ కూడా గ్రౌండ్కి పట్టుబడి తీసుకొచ్చిన ఘటన అయితే ఆ రోజు చోటు చేసుకుంది. ఆడుదాం మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఉండే సందర్భంలో ఇట్లాంటి ఘటన పెద్దనాన్న పెద్దమ్మ ముందటే ఇద్దరు పిల్లలకి కారు ఢీకొట్టడం కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం మనం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడితే వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్న ఘటన కూడా మనకు చూసాం. వాళ్ళు చెప్తున్నది ఒకటే, ఇట్లాంటి ప్రశాంతమైన వాతావరణంలో క్రీడా మైదానంలో పిల్లలు ఆడుకోవడానికి, పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి ఉంటాయి కానీ కార్లు నేర్చుకోవడానికి కాదంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ కారు ఇట్లా నేర్చుకోవాలనుకుంటే డ్రైవింగ్ స్కూల్స్ ఉంటాయి కాబట్టి డ్రైవింగ్ స్కూల్స్లోనే కార్ డ్రైవింగ్ లాంటివి నేర్చుకోవాలి, లేదంటే ఎన్నో తల్లుల కడుపు కోతను మిగిల్చిన వారిగా ఉంటారంటూ కూడా వాళ్ళు తీవ్రమైన శోక సముద్రంలో మునిగిపోయారు. ఎవరైతే ఏకవాణి ఉందో ఏకవాణి కూడా తన తమ్ముడు అంటే ప్రాణం అంటూ కూడా చెప్పింది. తన తమ్ముడితో ఇదే ప్లేస్లో డైలీ ఆడుకుంటాను, నా కళ్ళ ముందటనే మా తమ్ముడు ప్రాణం కోల్పోయినా నేను జీర్ణించుకోలేకపోతున్నా అంటూ కూడా తను ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సంఘటనకు సంబంధించి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. చట్టపరంగా ఆ మహేశ్వర్కి వాళ్ళ హస్బెండ్కి కూడా శిక్ష విధించాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మరొకరు కూడా మరొక ఘటన ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఇట్లాంటి ప్రదేశాల్లో డ్రైవింగ్ లాంటివి చేయకూడదు అంటూ కూడా వాళ్ళు ఒక సూచన చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ముగుల పాపన్న, బిగ్ టీవీ, హైదరాబాద్.